ఒక నిజ క్రైస్తవుని సంతోషము, ఆనందము, నా ప్రభుని చేరుకుంటాను, ఏనాటికైనా నా ప్రభుని చూస్తాను అని ఆనందించే సంతోషం. దేవునికి స్తోత్రం. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఏనాటికైనా ఈ కాయము, కాయం అంటే శరీరం, మాయమగుటే కాయము, ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా. ఏ నాటికైనా ఈ శరీరం మట్టిలో కలిసిపోయేదే అనే సత్యము నిజ క్రైస్తవుడికి ఎప్పుడూ గుర్తుంటది కనుక, ఈ లోకంలో ఉన్న సుఖాల కొరకు, సంతోషాల కొరకు కాదు నా జీవితం. ఈ లోకంలో నేను నాకు దక్కే సుఖంలో, నాకు దక్కే ఊరటలో కాదు నా ఆనందం. నేను కలిగి ఉన్న క్రీస్తులో నాకు ఆనందం. ఎందుకనంటే ఈ కాయమును విడిచిపెట్టిన తర్వాత ఆయనతో నేను ఉండటం ఖాయం గనక. దేవునికి స్తోత్రం. ఒక నిజ దేవుని వెంబడించే ఆయన కుమారుల లక్షణం ఏంటి అని అంటే, వారెందుకు పైకి ఏడుస్తారు, లోపల సంతోషిస్తారు అనంటే, సంతోషం నాకు పరలోకములో స్థానం ఉంది కనుక. దేవునికి స్తోత్రం. మరి ఏడుపు ఎందుకయ్యా అంటే, ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకములో నా శరీరాన్ని చంపుకుంటూ బ్రతకాలి కనుక ఏడుపు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు ఎందుకు హృదయమందు సంతోషించాలి? క్రైస్తవుడు ఎందుకు దేహమందు దుఃఖించాలి, కన్నీరు కార్చాలంటే, హృదయమందు సంతోషం పరలోక నిశ్చయం. దేవునికి స్తోత్రం. కన్ఫర్మేషన్. మరి శరీరం అంత దుఃఖం ఎందుకు? అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అందరికీ బోధించిన పిమ్మట నేను భ్రష్టుడిని అయిపోదునేమో అని యోచించి నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరినీ రక్షణలోకి నడిపించి దైవజనుడైన నేను పాడైపోయి పాపంలో పడిపోతానేమో, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను.